వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. గోల్డెన్ టెంపుల్ సిక్కుల యొక్క పవిత్ర క్షేత్రంగా ఈ గోల్డెన్ టెంపుల్ పిలువబడుతుంది. దీన్నే స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు. ఇది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ అనే నగరంలో ఉంది. దీన్ని 1604లో సిక్కుల యొక్క 5వ గురువు అయిన గురు అర్జున్ సింగ్ నిర్మించారు. ఈ దేవాలయం యొక్క మొదటి మతాధికారి బాబా బుద్ధ పూర్వం ఈ దేవాలయాన్ని హర్మందిర్ సాహిబ్ అని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. 1947లో ఇండియా విభజించక ముందు పంజాబ్ లో అమృత్సర్ పట్టణానికి వ్యాపార పరంగా ఎంతో ప్రాధాన్యత ఉండేది. విభజన తర్వాత అమృత్సర్ ఇండియా పాకిస్తాన్ లకు సరిహద్దు టౌన్ గా ఏర్పడి పాకిస్తాన్ కు పశ్చిమ సరిహద్దుగా ఉండేది. అమృత్సర్ లో అనేక గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో హర్మందిర్ సాహిబ్ అని పిలుచుకునే ఈ గోల్డెన్ టెంపుల్ ప్రధానమైనది. దీన్ని సాధారణంగా గోల్డెన్ టెంపుల్ అని అంటారు. పవిత్రమైన ఈ సిక్కుల నగరం ప్రతి సంవత్సరం 1 లక్షకు పైగా సందర్శకులను ప్రపంచ నలుమూలల నుండి ఆకర్షిస్తుంది. ఈ గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లోనే ఈ అమృత్సర్ సిక్కులకు ప్రధాన యాత్రా స్థలమే కాకుండా అమృత్సర్ స్వతంత్ర పోరాటంలో 1919 జలియన్ వాలా బాగ్ హత్యాకాండతో కూడా చరిత్రలో చోటు చేసుకుంది. 1850లో అహ్మద్ షా ఆధ్వర్యంలో ఆఫ్ఘనీ సైన్యం ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత క్రీస్తు శకం 1760లో సిక్కుల సైన్యాధికారి అయిన జాన్ ఖాన్ దీన్ని పునర్నిర్మించారు. ఈ దేవాలయానికి అసలు స్వర్ణ దేవాలయం అనే పేరు ఎలా వచ్చింది అంటే ఈ టెంపుల్ మొత్తం బంగారంతో పూయించబడింది. చూసారు కదా, సిక్కులకు ప్రధాన గురుద్వారంగా పిలువబడే అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.